తుఫాన్ ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు మండలం ఆక్వా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షాలకు తోడు సముద్ర పోటు ఎక్కువ కావడంతో రొయ్యల చెరువులు ముంపు బారిన పడుతున్నాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టాలు ఏర్పడుతున్నాయి. చేసేది లేక ముందుగానే పట్టుకుని వచ్చిన కాడికి అమ్ముకునే ప్రయత్నాల్లో రైతులు నిమగ్నమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావం మొగల్తూరులోని ఆక్వా రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. ప్రస్తుతం నేను నిలబడినటువంటి ప్రాంతంలో సముద్ర పోటు కారణంగా నీరు పైకి ఎగదన్నింది. అలాగే భారీగా కురిసినటువంటి వర్షం కారణంగా కూడా చెరువులు గట్లు దాటి నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ సాగు చేసేటటువంటి రొయ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నీటిలో వరద నీటిలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి. ఈ రహదారి గుండంగా దాదాపుగా 3 నుంచి 4 అడుగుల మేర నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా ముందుకెళ్లే కొద్దీ ఆ నీటి లోతు ఇంకా పెరుగుతుంది. ఈ చుట్టూ కూడా వేలాది ఎకరాల రొయ్యల చెరువులు మనకు కనిపిస్తున్నాయి. ఈ నీరు ఆ చెరువుల్లోకి ప్రవేశించడం, నీరు పారేటప్పుడు రొయ్యలు కానీ చేపలు కానీ ఆ నీటితో పాటుగా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అందిన కాడికి రొయ్యల రైతులు ఇక్కడ పట్టుబడులు చేసేసి వచ్చిన కాడికి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలో ఎక్కువగా 40% కౌంటు, అంటే కేజీకి 40 రొయ్యలు తూగే విధంగా సాగు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో సాగు చేస్తున్నటువంటి రొయ్యలన్నీ కూడా 40 నుంచి 40 కౌంట్ రావాల్సినవన్నీ కూడా ఇప్పటికి 120, అంటే ఆ చిన్న సైజులో అవన్నీ ఉండిపోయినాయి. అయితే ఇప్పుడు కనుక పట్టుబడి చేయకుంటే అవి కూడా మిగిలేటటువంటి పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా వీలైనంత వేగంగా పట్టుబడి సాగిస్తున్నారు. ఇక్కడ రోడ్డు పక్కన చెరువు రెండు కూడా ఏకమైపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ముందుగా కొద్ది దూరంలో ఈ మోడీ పర్రు గ్రామంకి కొంచెం ముందులో ఉండేటటువంటి నల్లీ క్రిక్ అంటారా, అంటే సముద్రంలో ఇటు పై నుంచి వచ్చేటటువంటి నీరు సముద్రంలోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం. అక్కడి నుంచి నీరు పైకి ఎగదనడం, ఎగువ నుంచి వచ్చేటటువంటి నీరంతా పైన నిలిచిపోవడం, ఈ నేపథ్యంలో ఆ నీరంతా చెరువుల్ని ముంచెత్తడంతో ఈసారి ఆక్వా రైతులకు మోంతా తుఫాను కొంత నష్టాన్ని మిగిల్చింది. మొన్నటి వరకు కూడా ఈ ఎగుమతుల విషయంలో రొయ్యల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ మళ్ళీ తిరిగి అదే పరిస్థితి రావడంతో ఈసారి రైతులు కాస్త కోలుకునేటటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు పెట్టిన పెట్టుబడి తిరిగి రాదు. వచ్చిన కాడికి అమ్ముకున్నప్పటికీ కూడా మళ్ళీ తిరిగి ఈ వరదలు తగ్గిన తర్వాత మళ్ళీ పెట్టుబడి పెట్టినా అప్పుడు వాతావరణ పరిస్థితులు ఎంతవరకు అనుకూలంగా ఉంటాయి అనేది వీళ్ళ కొంత అనుమానం. ఈ నేపథ్యంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం చాలా వరకు కూడా ఎక్కడ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అలాగే ప్రాణ నష్టం లేకుండా చూసింది. కానీ ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు ఈ నష్టాన్ని కొంత నివారించడం కష్టం. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకోవాలనేటటువంటి డిమాండ్ అయితే ఆక్వా రైతులు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరిశ్రీనివాస్తో మల్లికార్జున్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.